నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు హాట్ లైన్ రాజకీయాలు చేస్తున్నారు, మండిపడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి. చింతపండు లోడుతో వెళుతున్న ఐచర్ వ్యాన్ బోల్తా, డ్రైవర్కి స్వల్ప గాయాలు. ముత్తుకూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన రఘుబాబు, రౌడీ షీటర్లకు సీరియస్ వార్నింగ్. గ్యాస్ సిలిండర్లు దోచుకెళ్లిన దుండగులు, ఆందోళనలో బుచ్చి ప్రజలు. డ్రగ్స్లో పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను కాపాడేందుకు సీఎం చంద్రబాబు హాట్ లైన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరొక దారుణమైనటువంటి విషయం, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే వీళ్ళు ఏ విధంగా ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఈ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఈయన్ని తప్పించడానికి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలు ప్రారంభించాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే మహేష్ యాదవ్ పట్టుబడ్డాడో తెలంగాణలో, హైదరాబాద్లో, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అందులో భాగంగా ఈ మధ్యనే రైతుల నోట్లో మట్టి కొడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో వరప్రదానం లాంటిది, దానిని నేను ఆపించి వేశాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ శాసనసభలోనే రేవంత్ రెడ్డి చెప్పాడంటే వీళ్ళ బంధం ఎంత బలంగా ఉంది అంటే ఎవరి కోసమైనా రైతు ప్రయోజనాలైనా నేను త్యాగం చేస్తా రేవంత్ రెడ్డి కోసం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ హాట్ లైన్ రాజకీయాలకి ప్రారంభించాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకి హాట్ లైన్ రాజకీయాలు నడపడం అనేటువంటిది ఆనవాయితీ అలవాటు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీతో నడపగలరు, పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో నడపగలరు. ఒక లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి తన బాధ్యత తాను ఏ విధంగా ఉండాలి, 10 మందికి ఏ విధంగా మార్గదర్శకంగా వ్యవహరించాలి, 10 మంది ఆదర్శంగా ఏ విధంగా తనను తీసుకోవాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్, అక్కడ ఉన్నటువంటి గంజాయితో పాటు మందు తాగుతూ ఈరోజు ఇష్ట ప్రకారం వ్యవహరించి పోలీసుల మీద కాల్పు జరపడం అనేటువంటిది ఇది సాదాసీదా విషయం అనేటువంటిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ప్రజలందరూ గమనించేటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది, ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు, నిద్ర లేస్తే కరప్షన్లో మునిగి తేలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నీ పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టించడం కాకుండా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది చట్టాన్ని మేనేజ్ చేయడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, యువతని తప్పుదారి పట్టించేటువంటి విధంగా మీరు వ్యవహరించడం, ఇటువంటి దుర్మార్గ పనుల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు పాలు పంచుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. కాబట్టి మేము మరలా చెప్తున్నాం, నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసిన, చట్టాన్ని మేనేజ్ చేసిన, లేదా పుట్ట మహేష్ యాదవ్ లాంటి వాడిని తప్పించిన యువత పెడదారి పట్టేందుకు నువ్వు ఒక నిర్ణయం తీసుకుని వాడిని పెడదారిలో నడిపిస్తున్నామని చెప్పడానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఆ విషయాల్లో, యువతను పెడదారి పట్టించేటువంటి విషయాల్లో నువ్వే స్వయంగా పాలు పంచుకున్నావు. డ్రగ్స్ నువ్వే స్వయంగా ఈరోజు పెంచి పోషిస్తున్నావు, డ్రగ్స్ మాఫియా నువ్వే పెంచి పోషిస్తున్నావు అనేటువంటి దానికి ఈరోజు నువ్వు పాలు పంచుకున్నావు అనేటువంటి దానికి ఇది ఉదాహరణగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ విషయంలో కఠినంగా ఎవరైతే మహేష్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారో అందరి మీద కూడా ఈరోజు దాని మీద లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజీనామా చేయించడమే కాకుండా, చట్టపరంగా ఒక సామాన్యుడు దొరికితే ఏ విధంగా అతని మీద కేసులు నమోదు చేస్తారో, ఏ విధంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఏ విధంగా అయితే శిక్షించమని కోరుతారో
అదే స్థాయిలో ఈ వ్యవహారాన్ని కూడా నడిపించాలి తప్ప దయచేసి చంద్రబాబు నాయుడు హాట్లైన్ రాజకీయాలకు పాల్పడొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు. ఎవరైతే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని నెత్తిని పెట్టుకుని ఊరేగుతాడు. వాడు ఏది చేసినా సరే దానికి బాకా వస్తాడు. వాడు ఏం తప్పులు చేసినా సరే వాళ్ళకి అండగా నిలుస్తాడు. వాడు ఏ అవసరం వచ్చినా సరే అది ఈ సమాజానికి చోటు కలిగించేటువంటినా సరే వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందిస్తాడు. చింతపండు లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారిపై చింతపండు లోడుతో వెళ్తున్న ఐషర్ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. హిందూపూర్ నుంచి కనిగిరికి చింతపండు లోడుతో వెళుతుండగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన డ్రైవర్ను 108 వాహనంలో ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మీ చరిత్ర అంతా స్టడీ చేస్తా, బీ కేర్ఫుల్ అని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు నూతన సీఐ రఘుబాబు వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం సీఐగా ఆయన బాధ్యతలు చేపట్టి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్గా కె రఘుబాబు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ నుంచి బదిలీపై కృష్ణాపట్నం వచ్చిన సీఐ ఆదివారం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉన్నతాధికారులు ఆదేశానుసారం పనిచేస్తారని చెప్పారు. పోలీస్ ఇమేజ్ పెంచేలా సిబ్బంది సహకారంతో ప్రజలకు సేవలందిస్తామని అన్నారు. అయితే బాధ్యతలు చేపట్టగానే మొదట రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల దగ్గర నుంచి ప్రారంభించిన సీఐ రఘుబాబు వారికి బీ కేర్ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ చరిత్రంతా స్టడీ చేస్తానని, ఇకపై జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. గుడ్ మార్నింగ్, నా పేరు రఘుబాబు. నేను 2007 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యి తర్వాత ప్రమోషన్ తీసుకుని నేను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ పోస్టింగ్ కృష్ణపట్నం కోర్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్ లో బేసిక్ పోలీసింగ్ అయినటువంటి శాంతి భద్రతలు కాపాడడం, ఇతర స్పెషల్ ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టడం, ఇతర నేరాలు, దొంగతనాలు అరికట్టడం, ప్రజలు ఎటువంటి అభద్రత లేకుండా ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా పనిచేయాలనేది నా. సో దీనికి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. సో అందరూ ఏంటండి, మీకు మొత్తం చరిత్ర నేను స్టడీ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం వదిలే సమస్య లేదు. బీ కేర్ఫుల్. మీ పాత్ర తక్కువ వేరే గ్రూపులలో పోయినా కూడా నాకు సంబంధం లేదు సార్, పిలిస్తే పోయారు, నా తమ్ముడు, నా ఫ్రెండ్ అంటే సివిలియనే. బ్యాడ్ క్యారెక్టరే. మీరు నీట్గా ఉంటే, ఎటువంటి క్రైమ్ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే కంటిన్యూస్లీ నేను మీకు రికమెండ్ చేసి మీ షీట్ తీసేదానికి ప్రయత్నం చేస్తాను సార్. మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అది నేను ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నాయి. 4 years 3 years ఒకసారి స్టడీ చేస్తాను ఇవన్నీ కూడా. బీ కేర్ఫుల్. 2 దేశాల యుద్ధం జరుగుతుంటే దొంగలు మాత్రం తమ పని తమదే అన్న చందానగా వ్యవహరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వంట గ్యాస్కి బాగా డిమాండ్ ఏర్పడడంతో ఇప్పుడు కన్ను వాటి మీద పడింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 3 ఫుల్ సిలిండర్లను దుండగులు ఎత్తుకెళ్లడంతో ప్రజలు లబోదిబమంటున్నారు. ఓ పక్క 2 దేశాల మధ్య యుద్ధం, మరోపక్క ఇప్పుడేం జరుగుతుందో అని ఆందోళన. అంతర్జాతీయ సంబంధాలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి. దిగుమతి చేసుకోవాల్సిన సరుకులు, ఆయిల్స్ ఆపేశారు. ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సరుకులు రావడం లేదు. దీంతో భారత్లో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. వంట గ్యాస్ దొరక్క ప్రజలు సతమతమవుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని గ్యాస్ సిలిండర్లను దుండగులు దొంగలిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్లో పట్టపగలే ఇళ్లలో చొరబడి
3 ఫుల్ సిలిండర్లను చోరీ చేశారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వరండా, మెట్ల వద్ద ఉంచిన ఫుల్ సిలిండర్లను అపహరించుకుపోయారు. 2వ అంతస్తుల భవనంలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. దొంగతనాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. मैं 2 बजे नमाज पढ़ेगा को 2 बजे घर में रहते ना हमें शॉपिंग गए सब जन शॉपिंग गए. నా పేరు షేక్ మహబూబ్ బాషా. నేను ఖాజానగర్లో ఉంటాము. మా ఇంటి పక్కన మా ఇబ్రాహిం భాయ్, మా మామ కొడుకు, ఆయన ఇంట్లో 11 గంటలకు మెట్లు ఎక్కి సిలిండర్ తీసుకెళ్ళిపోయారు. పక్క వీధిలో కూడా 2 సిలిండర్లు పోయినాయి. మీరు దీని గురించి ఆలోచించి ఎంక్వైరీ చేయండి. పొగలే పోతున్నాయి. 11, 3 ఆ ప్రాంతంలోనే మెట్లు ఎక్కి ఇంట్లో ఉండే సిలిండర్లు తీసుకెళ్ళిపోతున్నారు. దీని గురించి మీరు ఎంక్వైరీ చేసి మా సిలిండర్ మాకు వచ్చేటట్టు చేయండి. మా కొడుకు కోడలు పిల్లలు మేము పోయి షాపింగ్కి పోయేటప్పటికేను 2:30-3 గంటల లోపే ఎత్తుకొని పోయేశారు. మీరు ఏదో ఒక చర్య తీసుకోవాలి సార్. అదే ఉదయం నుంచి 10 గంటల నుంచి 3 గంటల లోపు తీసుకొని పోయేస్తున్నారు సార్. 3 సిలిండర్లు పోయేసినాయి మా ఏరియాలోని. మీరు అంత చర్యలు తీసుకోవాలా. అది ఫుల్ సిలిండర్లు ఇప్పుడు రావటం కూడా లేదంట గ్యాసు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధ వైఖరిని సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. యుద్ధాలను తక్షణమే ఆపాలంటూ నెల్లూరు జిల్లా వింజమూరులో నిరసన చేపట్టారు. అమెరికా ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ ఇరాన్పై జరుగుతున్న యుద్ధాలను తక్షణమే ఆపాలని వింజమూరు పట్టణంలోని పంచాయతీ ఆఫీస్ నుండి బస్టాండ్ వరకు టార్చ్ వెలుగులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిఐటి సెక్రటరీ వెంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యం బలపరుచుకునేందుకు వ్యతిరేకిస్తున్న దేశాలపైన యుద్ధం ప్రకటించి దేశ భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తున్న అమెరికా ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ఈ నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని పలు దేశాలు వ్యతిరేకించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సెక్రటరీ వెంగయ్య, సిఐటియు కన్వీనర్ భాస్కర్ రెడ్డి, తిరుపతయ్య, మండల రైతు విభాగం కార్యదర్శి బయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ తరఫున మన వింజమూరు సెంటర్లో ఈ టార్చ్ లైట్లు ప్రోగ్రాం జరిగింది. దీనికి ప్రధానమైన కారణము అమెరికన్ సామ్రాజ్యవాదం అన్ని దేశాలను తన గుప్పెట్లో పెట్టుకొని ఆయనకు ప్రపంచానికి ఒక రాజులాగా ఉండాలని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ చంపేయాలని రకంలో గత అనేక సంవత్సరాల నుంచి అమెరికన్ సామ్రాజ్యవాదం దుర్మార్గంగా చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలలో భాగంగానే అనేక మందిని అతను హత్య చేయడం జరిగింది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం చిలీ అనే దేశంలో అలండే నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అమెరికా వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని వాళ్ళ ఆయులు వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవడానికి సిద్ధపడినప్పుడు దానికి వ్యతిరేకమైన పద్ధతిలో అలండే పైన దాడి చేసి అతన్ని చంపేయడం జరిగింది. అదే రకంలో ఇరాక్ దేశంలో సద్దాం హుస్సేన్ వాళ్ళ ఆయులు వాళ్ళ సంపదను కాపాడుకోవాలనుకుంటే అమెరికా దాని ముందు పెత్తనం వహించేదానికి సద్దాం హుస్సేన్ని చంపేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే వెనుజులా అధ్యక్షుడు మధురో అతన్ని అతని భార్యను వాళ్ళ రాజభవనం దాడి చేసి అడ్డొచ్చిన కొన్ని 100 మందిని చంపేసి వాళ్ళని తీసుకుపోయి అమెరికా జైల్లో పెట్టడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 28వ తేదీ ఇరాన్ దేశానికి సంబంధించిన అతన్ని వాళ్ళ అధ్యక్షుడిని అతను చంపేయడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే అతను దొరికని హత్యారాజ్యాలు నశించాలని అనే దానితో ప్రపంచంలో ఉండే ప్రజలందరూ ఏకోన్ముఖంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ క్యాండిల్స్ ప్రదర్శన వింజమూరులో చేయడం జరిగింది. దీనికి బలపరిచిన ప్రజానికానికి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా కోవూరులో వాహనాలను తనిఖీ చేశారు. పలు వాహనాలకు ఫైన్స్ వేసి స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు సెంటర్లో జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు కోవూరు పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపి లైసెన్సులు లేకుండా బైకులు నడిపే వారిని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావు, పోలీస్ సిబ్బంది తనిఖీ చేశారు. పలు వాహనాలకు జరిమానా విధించి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ
రోడ్డు భద్రత కోసం పోలీసులు చేస్తున్న ఈ చర్యలు ప్రజల భద్రత కోసమే అని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇన్సూరెన్స్ వంటి అన్ని డాక్యుమెంట్లు వెంటపెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయన్నారు. అందుకే ప్రజలందరూ అధికారులు సూచించే నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఫోన్లో అన్నీ ఉంటాయి కదా, ఏది సెట్ చేసావా? గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రూరల్ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇనుమడుగు సెంటర్లో నాకాబందీ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. కోవూరు పోలీస్ స్టేషను ఎస్ఐ గారు, స్టాఫ్ అందరూ మేము కూడా ఇక్కడ వెహికల్స్ ఆపి ఈ వెహికల్స్ యొక్క సరైన రికార్డులు ఉన్నాయా లేవా, డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయా లేవా డ్రైవ్ చేసే వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళు తాగి వాహనాలు నడుపుతున్నారా అనేటువంటి కోణంలో అన్నీ చెక్ చేయటం, తర్వాత ఎవరైతే వైలేషన్ చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దానికి వాళ్ళని నేరాలు చేయకుండా నిరోధించేదానికి భాగంగా కూడా ఈ వాహనాల తనిఖీ చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మా ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్కి ఎప్పుడైనా పోలీసు వారు చేపట్టినప్పుడు కోఆపరేట్ చేయాలని చెప్పి, తర్వాత అనుమానాస్పద వ్యక్తుల గురించి కానీ ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి కానీ సమాచారం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కాణిపాకం వినాయక స్వామి వారిని కేరళ న్యాయమూర్తి పిఎం మనోజ్ కుటుంబ సమేతంగా దర్శించుకుంది. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో అంతరాలయం దర్శనం చేయించారు. కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎం మనోజ్ కుటుంబ సమేతంగా ఆదివారం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం వినాయకుణ్ణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా సంఘంలో ఏపీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు ప్రారంభించారు. విద్యార్థులకు పాఠాలు బోధించడంలోనే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ముందుంటుందని అన్నారు. సంఘం మండల కేంద్రంలోని స్థానిక ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు చలివేంద్రం ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రజలకు మజ్జిగ, మంచినీటి పంపిణీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించడంలోనే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ముందుంటుందని అన్నారు. ఆపాసు సంఘం శాఖ నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆపాస్ నాయకులు సురేంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వ గుర్తింపు పొంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కలిగినటువంటి సంఘం. ఉపాధ్యాయులకి సర్వీస్ చేస్తూ ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని అధికారుల దగ్గరికి ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేదానికి ప్రతిభా పరీక్ష పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయుల్లో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా మన మహాపురుషులను స్మరిస్తూ అబ్దుల్ కలాం జయంతి, స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఉగాది కార్యక్రమం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఒక ఉపాధ్యాయుడు అంటే కేవలం తరగతి గదిలోనే భాగం కాదు, సమస్త సమాజాన్ని కూడా కదిలించేటువంటి ఒక వ్యక్తి కాబట్టి, సమాజం నుంచి తయారవుతాడు కాబట్టి ఈరోజు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 16వ సంవత్సరం. ఇక్కడ రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా మొదలవుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వేసవిలో దాహార్తిని తీర్చే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాదు త్వరలో ఇక్కడ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఎండల్లో చల్లటి మంచి వాతావరణంలో ఇక్కడ వచ్చి అందరూ కూడా మంచినీరు, మజ్జిగను తాగి అందరూ కూడా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వ పాఠశాలల పరీక్షణ కోసం అనేక కార్యక్రమాలు జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులందరూ కూడా ఒక కోరుతూ ఉన్నాం. మేమందరం కూడా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఎక్కువ మందిని చేర్పించి మనందరం కూడా ప్రభుత్వ పాఠశాలని కాపాడుకొని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచుకునే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జన సైనికులు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు సిద్ధు, తిరుపతి స్వామి ఆధ్వర్యంలో గిరిజనులకు చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్దామని సిద్ధు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎందరినో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించిందని, తప్పులను ప్రశ్నించడం నేర్పించిందని కావలి జనసేన నాయకులు సిద్ధు తెలిపారు. కావలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని సిద్ధు, కావలి రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి స్వామి ఆధ్వర్యంలో బుడంగుంట గిరిజనుల మధ్య కేక్ కట్ చేసి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జనసేన నాయకులు సిద్ధు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా సమస్యలపై బలమైన పోరాటాలు చేశామన్నారు. మా పోరాటాలు ఫలించి మంచిగా పాలించే ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి అయ్యారన్నారు. వైకాపా ప్రభుత్వంలో అవినీతిపై పోరాటాలు చేశామని అన్నారు. యువకులు ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని, రాజకీయాలలో రాణించాలని అనేదే పవన్ కళ్యాణ్ ఆశయం అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమం చేశారు. ఆయన వెంట జనసేన నాయకులు ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మా అధినాయకులు జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు కావలపట్నంలోని బుడంగుండ కాలనీలో గిరిపుత్రుల మధ్య ఈ రోజు ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. అయితే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించింది ఈ రోజు ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా యువత ప్రశ్నించాలి, యువత ముందుకు రావాలి, ఈ రాష్ట్రంలో యువత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ రంగంలో రాణించాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని ఆవిర్భవించారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలను
మతాలను కలిపే ఆలోచన విధానం. ఈరోజు ఒక సామాన్యుడు కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆవిర్భవించారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏ సిద్ధాంతాలతో పెట్టాడో కావలి నియోజకవర్గంలో సిద్ధు అనే యువకుడు కూడా 13 సంవత్సరాల నుంచి ఇవే సిద్ధాంతాలను నమ్ముకుని ఈరోజు కొన్ని వందల మంది యువతని కావలి నియోజకవర్గంలో నాయకులుగా తయారు చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య యువకులుగా మనల్ని ఏమి నేర్చుకోమని చెప్పారో అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నాతో పాటు యువతకు నేర్పించాను. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేశాను ఈ కావలి నియోజకవర్గంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రజలకు వంట గ్యాస్ కొరతను తీర్చాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేశారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించి వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికన్నా నరేంద్ర మోడీ గ్యాస్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నరేంద్ర మోడీ అక్కడెక్కడో యుద్ధాలు జరిగితే మనకేంటి సంబంధం? గ్యాసు పెట్రోలు రేట్లు పెరిగిపోతున్నాయని ప్రశ్నించారు. సామ్రాజ్యవాదులు వెనుజులాలో ఉన్న చమురు నిక్షేపాలను స్వాధీనం చేసుకోవడం, ఇరాన్లో ఉన్న చమురు నిక్షేపాలను స్వాధీనం చేసుకోవడానికి మొట్టమొదటిగా 100 స్కూళ్లలో ఉండే వాళ్ళని బాంబులు పెట్టి పేల్చివేశారు. రహితంగా దాడులు చేస్తూ చేశారు. సమయానికి పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. తీవ్రతగా పోరాటం సాగిస్తుంది. దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ ఇరాన్ పై ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా సామ్రాజ్యవాదులు యుద్ధం చేస్తా ఉన్నారో దాని ఫలితంగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, విద్యార్థుల మీద, కార్మికుల మీద తీవ్రమైనటువంటి సంక్షోభం పడింది. ఈ రోజు గ్యాస్ సరఫరా అందక ఒక పక్క హోటల్స్, హాస్టల్స్, అదే విధంగా అనేక చిన్న వ్యాపార సంస్థలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. గ్యాస్ సరఫరాకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. సౌరుకు సంబంధించినటువంటి ఆ దేశంలో దోసుకునేదానికి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేదానికి, ఆర్థిక వనరుల్ని రాబట్టుకునేదానికి ఒక పెద్ద కుట్ర పన్ని ఇతర దేశాలన్నీ కూడా కలుపుకొని ఈ విధమైనటువంటి దేశాల మీద దాడి చేసి ఆ దేశాలని ఆక్రమించుకునేదానికి ఒక పెద్ద కుట్ర అమెరికా చేస్తా ఉంది. దానికి తొత్తుగా ఈ రోజు మన భారత ప్రధాని మోడీ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటుగా సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పెద్దగూడెమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పోతురాజు స్వామి వారికి వైసీపీ నాయకులు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో స్వయంభూగా వెలసియున్న శ్రీ పెద్దగూడెమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతర సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దగూడెమ్మ పోతురాజు స్వామివార్ల గ్రామోత్సవంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి పోతురాజు స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ ఉప్పల హైమావతి, షేక్ అగ్ని, గ్రామ పెద్దలు కోడిపర్తి సుబ్రహ్మణ్యం, వెంకట్రమణయ్య, సీనయ్య, రాగయ్య, బ్రహ్మదేవం యువత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు హాట్లైన్ రాజకీయాలు చేస్తున్నారు, మండిపడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి. చింతపండు లోడుతో వెళుతున్న ఐచర్ వ్యాన్ బోల్తా, డ్రైవర్కి స్వల్ప గాయాలు. ముత్తుకూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన రఘుబాబు, రౌడీ షీటర్లకు సీరియస్ వార్నింగ్.
గ్యాస్ సిలిండర్లు దోచుకెళ్లిన దుండగులు, ఆందోళనలో బుచ్చి ప్రజలు. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనండి N3 టీవీ.